అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాలు పంచాయతీలో భారీ నిధులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పంచాయతీ సర్పంచ్ కుమారుడు సంజీవ్ అలాగే పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కలిసి దాదాపు 80 లక్షల రూపాయల పంచాయతీ నిధులను స్వాహా చేశారని స్థానికుడు కొర్ర తిరుపతి ఆరోపించారు. ఈ అవినీతిపై మే 8, మే 15 తేదీల్లో పాడేలులో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి ప్రాథమికంగా బూదరాల సచివాలయంలో విచారణ జరిపారని, అనంతరం 2 వారాల్లోగా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి విచారణ చేపడతామని హామీ ఇచ్చారని తిరుపతి పేర్కొన్నారు. అయితే 2 వారాలు గడిచిన అధికారులు నేటికి గ్రామ స్థాయి విచారణకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి ఈ నిధుల దుర్వినియోగంపై త్వరితగతిన పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కొర్ర తిరుపతి డిమాండ్ చేశారు. మా బూదరాల పంచాయతీలో సర్పంచ్ తనయుడు సంజీవరావు, సెక్రటరీ గారు 80 లక్షల దుర్వినియోగంపై మేము పీజీఆర్ఎస్లో 8వ తారీఖున 15వ తారీఖున పిటిషన్ వేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం డిఎల్పిఓ గారు పంచాయతీ ఆధీనంలో వచ్చి 80 లక్షల దుర్వినియోగంపై విచారణ జరిపి పంచాయతీలో ఉన్నటువంటి రికార్డులు అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి తదుపరి ఈ గత 2 వారాల్లో మేము విచారణ జరిపి భౌతికంగా గ్రామస్థాయి లెవెల్లో మేము వెళ్ళి భౌతికంగా విచారణ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేయలేదు. కావున సర్పంచ్ తనయుడు మరియు సెక్రటరీ గారు ఇద్దరు కలిపి నిధులను స్వాహా చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు గ్రామ స్థాయిలో భౌతికంగా విచారణ జరిపి ఆ యొక్క ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం జరుగుతుంది.